మూడు కోతులు వేటగాడు కథ. శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మంద ఉండేది. దానికి రామన్న అనే కోతి ఒకడు నాయకుడుగా ఉండేది. రామన్నకు ఒక సోదరుడు, గుడ్డిదైన తల్లి ఉండేది. తల్లిని ఒకచోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేట కోసం వెళ్ళేవారు. రామన్న అతడి తమ్ముడు కలిసి రోజు అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. అయితే మంచివారు కాని సేవకులు వాటిని అమ్మకి ఇవ్వకుండా వాళ్ళే తినేసేవారు. ఒకరోజు తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇలా తయారయ్యావు అని ప్రశ్నించాడు. రోజు మేము పంపించే ఫలాలు తింటున్నావా లేదా అని అడిగాడు. ఫలాలా? నాకెవరు ఏమీ ఇవ్వలేదు నాయనా అని చెప్పింది రామన్న తల్లి. అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, తమ్ముడు, ఇకపై నేను ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను, నువ్వు మంద బాధ్యతను తీసుకో అని చెప్పాడు రామన్న. అందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు. పైగా అన్నయ్య, నేను నీతో పాటు ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూస్తాను అని అన్నాడు. దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావి చెట్టుపై బస ఏర్పాటు చేసుకొని తల్లి ఆలనా పాలన చూసుకోసాగారు. కాలం అలా నడుస్తుండగా మరోవైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువు వద్ద విల్లు విద్య నేర్చుకుంటున్నాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత గురువు దగ్గరకు వెళ్ళి, ఇంకా తనకు సెలవు ఇప్పించండి గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు గురువు వేదముని ఉద్దేశించి, నాయనా, నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు, సంతోషం. అయితే నీది దూకుడు స్వభావం. తొందరపడి ఎప్పుడు క్రూరమైన పనులు చేయవద్దు. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో అని అన్నాడు. అలాగేనంటూ ఊరికి బయలుదేరాడు వేదముని. కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్నాడు. ఒక పిల్లవాడి తండ్రి కూడా అయ్యాడు వేదముని. అయితే అతనికి ఏ పని దొరకపోవడంతో జంతువులను, పక్షులను వేటాడి వాటి మాంసం అమ్మి జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువు వేటాడలేకపోవడమో వేదమునికి ఇంకా లాభం లేదని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. రామన్న సోదరులు గుడ్డి తల్లి నివసిస్తున్న రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చున్నారు రామన్న సోదరులు. ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఏంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. దీన్ని గమనించిన రామన్న, అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురిపెట్టాడు అని ప్రాణాలను నేల అడ్డుపడతాడు. ఆ తర్వాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ తమ్ముడు చెప్పి చెట్టు దిగి వచ్చాడు. ఓ వేటగాడా, మా అమ్మ ముసలిది, గుడ్డిది, ఆమెను చంపవద్దు, కావాలంటే నా ప్రాణాలు తీసుకో అంటూ బ్రతిమలాడాడు రామన్న. ఓహో అలాగా అంటూ వేదముని నిర్దిక్షంగా బాణంతో ఒక దెబ్బకు నేల కూర్చాడు. అంతే, అతడు మాట మీద నిలబడక మళ్ళీ తల్లి బాణానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చిన్నవాడు బ్రతిమలాడినా కనికరం చూపలేదు వేటగాడు. అతన్ని కూడా అన్నను చంపినట్లే చంపేశాడు. ఈ రెండు కోతులతో ఈ రోజుకు పొట్ట కోసుకుందాంలే అనుకున్న వేటగాడు కాసేపట్లోనే మళ్ళా మనసు మార్చుకొని తల్లి కోతిని కూడా ఏమాత్రం కనికరం లేకుండా చంపేసి మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. వేటగాడు ఊరి పొలిమేరలకు చేరుకున్నాడో లేదో పిడుగులాంటి వార్త అతడి చెవిన పడింది. అదేంటంటే ఇల్లు కాలిపోయి అతడి భార్య పిల్లలు సజీవ దహనం అయిపోయారు. వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ పొల్లి పొల్లి ఏడ్చాడు. గురువుగారి మాటలను పెడచెవిన పెట్టి పాపం, అన్యం పుణ్యం తెలియని ఆ మూగ జీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. తనకి విముక్తి లేదు, చావు తప్ప మరో మార్గం లేదు. వేటగాడు కూడా ఇంకా ఆరని మంటలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి పిల్లలు, గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించడమే కాదు,
తూచా తప్పకుండా పాటిస్తే మంచిది. గురువులైనా తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలు చెబుతారు కాబట్టి వాటిని ఎల్లప్పుడూ పెడచెవిన పెట్ట